వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లాకు ఆవోపా స్టేట్ కమిటీ సభ్యులు. జిల్లా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం. జనగామ జిల్లాలో మహా పడి పూజ. ఏనుగుపై అయ్యప్ప స్వామి ఊరేగింపు. సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు. టికెట్ల ధరలను పరిశీలించిన తహసీల్దార్. నిజామాబాద్ లో వరుస దొంగతనాలు. హనుమాన్ ఆలయంలో హుండీ దొంగలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, వనపర్తి జిల్లాకు విచ్చేసిన ఆవోపా స్టేట్ కమిటీ సభ్యులకు జిల్లా కమిటీ మెంబర్లు స్వాగతం పలికారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి దర్శనం కల్పించారు. రాష్ట్ర కమిటీ వారు నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర అధ్యక్షులు శంకర్, ట్రెజరర్ నిజాం వెంకటేశం, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వేముల విజయలక్ష్మి, కార్యదర్శి ప్రవళిక, జిల్లా కమిటీ మెంబర్లు కలకొండ శ్రీనివాసులు, లుకిచెట్టి రవికుమార్, సంభు వెంకటరమణ, కల్వ రాజయ్య, బొడ్డు పాండు, గుమ్మడివెల్లి మహేష్, గోనూరు యాదగిరి పాల్గొన్నారు. Having been elected as President, Unit Avapa, Vanapati, Telangana Avapa, to hereby solemnly swear to serve the community to the best of my ability, to discharge my duties in accordance with the association bylaws, to implement all its policies and decisions, to carry out the functions entrusted to me, and will not do anything derogatory to the aims and objectives of the association. Jai Vasavi! Jai Vasavi! ఇక జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఏనుగుపై అయ్యప్ప స్వామిని ఊరేగించి గ్రామంలో ఉన్న డప్పు కళాకారులకు డప్పులు, గజ్జెలను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ కర్ణాకర్ రావు, గ్రామ సర్పంచ్ అన్నపు పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
గూడుపుటాని సినిమా రిలీజ్ సందర్భంగా విశాఖ జిల్లా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని హీరో సప్తగిరి దర్శించుకున్నారు. అనంతరం కుప్ప స్తంభం ఆలింగనం చేసుకుని వేద పండితులచే ఆశీర్వచనం స్వీకరించారు. సప్తగిరికి ఆలయ ఏఈఓ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పట్టణంలోని సినిమా థియేటర్లలో తహసీల్దార్ పట్టణ ఎస్ఐ వారి బృందంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ పోలీస్ శాఖ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు తహసీల్దార్ తెలిపారు. థియేటర్లో సౌకర్యాలు, అగ్ని ప్రమాదక నివారణ చర్యలను పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు, టికెట్ల ధరలను పరిశీలించారు. నమస్తే అమ్మా. నమస్తే బాగున్నారా? दूसरा मीटिंग में था ठीक है. Things are all right. I mean, facility wise, of course, it's a very good auditorium. चार्ट देखिए सुनील गाరు चार्ट बात के 60 मिनट बना वो सब हां ये कैटेगरी के लिए 46 है. गवर्नमेंट पब्लिक इंटरेस्ट की ప్రొటెక్షన్ చేసే నిమిత్తం పాస్ చేసిన చట్టం సరిగా అమల్లో వచ్చిందా లేదా అని ఒకసారి అకస్మాత్తుగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను మరియు ఆర్డీఓ గారు మరియు డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు తహసీల్దార్ గారు అందరూ వచ్చి ఇక్కడ అన్ని రకాలంగా కూడా కంప్లైన్సెస్ ఉన్నాయి లేదని చూసాము. వెదర్ ఇట్ ఈస్ బీఫామ్ లైసెన్సెస్, వెదర్ ఇట్ ఈస్ డైలీ కలెక్షన్ రిపోర్ట్, ఈ రేట్ లిస్ట్ అవుతుందా, సరిగ్గా అమల్లో అవుతుందా లేదని డిస్ప్లే చేసినట్టు ఇక్కడ పెట్టారా లేదా అని ఇక్కడ వచ్చిన పబ్లిక్తో కూడా ఇంటరాక్షన్ చేశాము. వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ ఎట్ ఆల్, ఇక్కడ లేకపోతే మన బందర్లో ఎక్కడైనా కూడా ఏదైనా ఇలాంటివి టికెట్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని 108లో హాస్పిటల్కు తరలించారు. దాదాపు 40 మంది తొండుపల్లిలో అద్దెకు ఉంటూ ప్రైవేట్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఏదో విషయంలో వీరి మధ్య గొడవ జరగడంతో బండరాయితో తలపై మోదీ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కావాలని చెప్పి 2 తీసుకున్నాను ఒకటి అన్ని సాసాలు కేసు కానీ రైల్వేల మీద పోతుంది ఇక నల్గొండ జిల్లా రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన మానవత్వం చాటుకున్నారు. అపాయంలో ఉన్న 2 వ్యక్తుల ప్రాణాలు కాపాడారు. పట్టణ శివారులో ఓ బైకు అదుపు తప్పి ఎస్ఎల్బీసీ కాల్వలో పడింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముళ్ల కంపలను దాటుకొని ప్రవహిస్తున్న కాల్వలోకి దిగారు. 2 వ్యక్తులను ఒడ్డుకు చేర్చారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి 2 ప్రాణాలను కాపాడిన ఎస్ఐని సహాయక చర్యతో పాల్గొన్న పోలీసు సిబ్బందిని పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. కట్టండి సార్, నడుము కట్టండి సార్, గుంజేద్దాం. లైట్ వేయండి. చెట్లు ఉండబట్టి అలా ఆగింది. చెట్లు లాగి లోపంతా నెరవేరు ఇక నిజామాబాద్ నగరంలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు దొంగతనాలు జరిగాయి. వినాయక్ నగర్లోని శ్రీనగర్ కాలనీలో బాల హనుమాన్ ఆలయంలో హుండీని దుండగులు దొంగిలించారు. ఇనుప రాడ్డుతో ఆలయం గేటు తాళం బద్దలు కొట్టారు. హుండీతో సహా ముత్యాల దండలు, అమ్మవారి నగలు, 1 లక్ష నగదు దొంగతనం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డైన దొంగతనం దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనాలు జరిగింది. పూర్వము జరిగినప్పుడు మేము ఫోటో కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ దొంగని కూడా రాత్రిపూట 1 గంటలకి వీడియో కెమెరాలో చూసి పట్టించాము. కానీ మరే అదేవిధంగా ఈరోజు కూడా రాత్రి 1 గంటలకి దొంగతనం జరిగింది. దేవాలయంలో ఉన్నటువంటి హుండీలు మరియు కొన్ని సొమ్ములు దొంగతనం జరిగింది. ఆల్రెడీ మేము ఫోటోను ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఐఐసిసిపి కార్యదర్శి ఉమెన్ చాందీ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో విజయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్, సిడబ్ల్యూసి ఆహ్వానితులు చింతామోహన్, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి రాజీవ్ రతన్ పాల్గొన్నారు. So how is the Jagan's ruling in the AP, sir? How is Jagan ruling in AP? So what do you think about that? Is our CM, AP CM Jagan is ruling well or not? What do you think about that? Very well. Is not giving the promises. Even make sure the demands of the state. So how do you put pressure on AP state government that to fulfill people's promise? విశాఖలో సిఐటియు నాయకులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంతో ప్రజలను దోచుకునే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలతో నిరసన ర్యాలీ చేపట్టారు. దుస్తులపై జీఎస్టీ భారాన్ని వేసిన ప్రభుత్వం తాజాగా చెప్పులపై కూడా అమలు చేసేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపే విధానాలకు స్వస్తి పలికాలని, లేకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పుల మీద జీఎస్టీ, బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీని రద్దు చేయాలి. చెప్పుల మీద బట్టల మీద జీఎస్టీని రద్దు చేయాలి. బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించండి. విధానాలు ప్రజల యొక్క నడ్డి వెరగొట్టే విధంగా ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల మీద ధరలు పెంచి ఈరోజు ప్రజల బ్రతుకులు అతలాకుతలం చేసింది. నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఈరోజు కనీసం బట్టలు కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా
జిఎస్టీ అన్ని పెంచడం జరిగింది. బట్టల మీద చెప్పుల మీద జిఎస్టీ పెంచడం వల్ల చాలామంది పేద ప్రజలు సామాన్య ప్రజలు అది కొనుక్కునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు సీజన్ వస్తుంది, స్కూల్ పిల్లలకి యూనిఫార్మ్స్ కొనాలంటే తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే ఈ పెంచిన 13% జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అలాగే ముడి సరుకుల మీద ఏదైతే 18% పెంచారో అది కూడా రద్దు చేయాలి. ఏకపక్షంగా పార్లమెంటు బిల్లు చేస్తే సరిపోదు, దాన్ని అమలు చేయాలంటే ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోదం లేకుండా అలాగే రాజకీయ పార్టీల ఆమోదం. ఆటోలో ఒరిస్సా నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురుగుపల్లి మండలం సుంకి జంక్షన్ వద్ద ఆటోలో 4 వ్యక్తులతో పాటు 110 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్ ఒకసారి నేను వచ్చి 6 months తర్వాత ప్రోగ్రెస్ ఏంటి, ఎన్ని కేసులు, ఏమేమి కేసులు, ఇంపార్టెంట్ కేసెస్ ఏమున్నాయి. ఇక విశాఖలో హయగ్రీవ జగదీశ్వరుడు చేసిన ఆరోపణలపై స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు స్పందించారు. జగదీశ్వరుడు చేసిన ఆరోపణలు నిరాధారణమని, ఆడిటర్గా ఆయన కంపెనీకి పనిచేసి 2018లో బయటకు వచ్చినట్లు చెప్పారు. 2018-19లో జగదీష్ ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని, 2019 మార్చిలో 200 కోట్లు అనుమానాస్పద ట్రాన్సాక్షన్ చేశారని చెప్పారు. జగదీష్ వెనుక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తన కారణంగా సంస్థ లావాదేవీలు దెబ్బతిన్నాయని చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. అతనికే తెలుసు అవన్నీ ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్తున్నా. ఎవరైతే ఈ స్కామ్ చేయించారో 200 ఢిల్లీ నుంచి ఒక ఎంపీ గారు, ఆయన ఎంపీ గారు అంటే మా పార్టీకి సంబంధించిన ఎంపీ గారు కాదు, వేరే పార్టీకి సంబంధించిన ఎంపీ గారు, ఆయన ఇప్పుడు దగ్గరుండి ఇదంతా చేయిస్తున్నారని నాకు వచ్చిన సమాచారం. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఈ 200 కోట్ల స్కామ్లో కూడా అతను ఇరుక్కుని ఉన్నాడు. 40 కోట్ల జిఎస్టీ డిమాండ్స్ కూడా రేజ్ అయ్యి ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను వద్దని చెప్పడం అతనికి నచ్చట్లా. సో అందుకు నేను డిస్కంటిన్యూ చేశాను. రెండో పాయింట్, అతను మెయిన్ చెప్పింది 2017 వరకు నేను కొన్ని అప్పులు తీర్చలేదు జీవి గారికి. అప్పుడు మాకు జిహెచ్ఎంసీలో ఒక వర్క్ వస్తే ఇద్దరం పార్ట్నర్షిప్తో చేసామని చెప్పారు ఆయన. హైదరాబాద్లో 530 కోట్ల వర్క్ వచ్చింది ఆయనకు. వచ్చినప్పుడు సార్ ఇలాగ నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం మీరు నాకు సాయం చేస్తే మీ ద్వారా వచ్చిన అప్పులు కూడా నేను తీర్చేస్తాను, మీరు కొంత వర్క్ చేసుకోండి, నేను ఎలాగా అంత మ్యాన్ పవర్ పెట్టి చేయలేను, అంత ఫైనాన్స్ పెట్టి చేయలేను అన్నప్పుడు 300 crores మేము బ్యాక్ టు బ్యాక్ వర్క్లో చేసాం. సుక్షేత్ర ఇన్ఫ్రా పేరున, మా కంపెనీ పేరున బ్యాక్ టు బ్యాక్. ఇట్స్ నాట్ ఏ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఉంటే ఒక పార్ట్నర్షిప్ డీడ్ చూపించమనండి, లేకపోతే జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చూపించమనండి, లేకపోతే ఒక ఎంఓయూ చూపించమనండి, లేకపోతే ₹1 ఇన్వెస్ట్ చేసినట్టు చూపించమనండి. ఆ వర్క్కి 30 కోట్లు పెట్టుబడి అయింది. 3 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు చూపించమనండి. నేను అంతా అతను చెప్పింది రైట్ అని ఒప్పుకుంటా. 3 లక్షలు 30 కోట్లకి ఏదో నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, బేస్లెస్ లేకుండా ఎలిగేషన్ చేయడం, దాన్ని కొంతమంది సపోర్ట్ చేయడం, అతనితో మాట్లాడించడం, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తప్పు చేసిన వాడు తలంచుకుంటాడు ఎప్పుడైనా. నేను తప్పు చేయలేదు కాబట్టి మీరు అందరూ ఎవరు ఫోన్ చేసినా గత 2 రోజుల నుంచి అందరికీ సమాధానాలు చెప్పాను. నాకు బుధవారం దాకా టైం ఇవ్వండి. నిన్న మా నాయకుడు బర్త్డే కాబట్టి ఆ రోజు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టి 2 రోజులు టైం తీసుకుని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. 2, మీకు మీడియా సమక్షంలో చూపిస్తున్నాను. ఇవి బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్. ఇవేదో ఇప్పుడు తయారు చేసింది కాదు, 2017లోనే మేము సైన్లు చేసుకుని ఈ డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టి మేము లోన్ కూడా తీసుకోవడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్ట్ ఏంటి, ఒక టర్న్ ఓవర్ చేసినప్పుడు నేను 300. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వనపర్తి జిల్లాకు ఆవోపా స్టేట్ కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం. జనగామ జిల్లాలో మహాపడి పూజ, ఏనుగుపై అయ్యప్ప స్వామి ఊరేగింపు. సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు, టికెట్ల ధరలను పరిశీలించిన తహసీల్దార్. నిజామాబాద్ లో వరుస దొంగతనాలు, హనుమాన్ ఆలయంలో హుండీ దొంగలింపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.